వెంకన్నపురం గ్రామానికి. ఎందుకంటే ఈ గ్రామం వెంకన్నపురం అన్నాకన్నా వెంకన్నపురం ఎందుకంటే అన్నపూర్ ఇది అని చెప్పి మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఈ ఊరికి ఇక్కడికి నన్ను రప్పించి సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి, వెంకన్నపుర గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత చల్లటి వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, పేద ప్రజల కోసం ఇది పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ మనకి పనులు చేస్తుంటే, ఇలాగా ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు జన్మభూమి గురించి తప్పించే నాయకులు ఉండడం కూడా చాలా ముఖ్యం. ఏ ఊరు గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నలాగా కృష్ణన్నలాగా కానీ ఆలోచిస్తే ఆ ఊర్లు ప్రతి ఒక్క ఊర్లు బాగుపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్న విజయవాడలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద ఆఫీసర్స్ గా ఆయన ఎన్నో శాఖలకి ఉన్నప్పటికీ కూడా తన ఊరిని మర్చిపోకుండా, తన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా, ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేనైనా నాకు కూడా ఆయన పెద్దలు గురువుగారు లాంటి వారు కాబట్టి నాకు కూడా చెప్తుంటారు, అమ్మా ఈ ఊర్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను కూడా అదే దారిలో నడుస్తుంటాను. అలాగే మన కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా మనం అడిగిన వెంటనే శాంక్షన్ చేసే కలెక్టర్ గారు మనకు దొరికినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయన్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడానికి కానీ, ఇలాంటివన్నీ ఏవైనా కూడా జరిగింది ఈ 7 నెలల్లోనే. అది మనకి కలెక్టర్ గారు వచ్చిన తర్వాతే అని చెప్పి నేను మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం మనం అడిగిన పని తప్పకుండా ఆయన చేస్తారు. దానివల్లే మేము కూడా ప్రజల్లో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఇమీడియట్ గా చేయగలుగుతున్నాము. పేద ప్రజల కోసం సేవ చేసే మాలాంటి వాళ్ళకి ఇలాంటి కలెక్టర్ గారు కానీ, అలాగే గ్రామంలో ఇలాంటి నాయకులు కానీ ఉన్నప్పుడు అది తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామం కోసం కోరమాండల్ వాళ్ళు పెట్టిన ఈ 34 లక్షలతో 600 చెట్లు, అదేవిధంగా రకరకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ కి వాళ్ళ సాయం అందించినందుకు కోరమాండల్ కంపెనీ అధినేతలకి, ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇలాంటి స్కిల్ సెంటర్స్ పెట్టి, ఇక్కడ టైలరింగ్ యూనిట్ ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మీరు ఎదగడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఆత్మస్థైర్యంగా ఒక అడుగు ముందుకెళ్ళడానికి మహిళలకి తోడ్పాటునిస్తున్న కృష్ణన్న గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎన్నో దగ్గర వస్తే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలకు అందరికీ కూడా ఉపాధి అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, ఫుడ్ మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని, మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా
వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మనం ₹1,00,00,000తో రోడ్ ఇప్పుడే కలెక్టర్ గారి ద్వారా మా అన్న కోరిన మీదుగా మేము శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే 3 కిలోమీటర్ల తార్ రహదారి ₹1,00,00,000తో నిర్మించాం. అట్లాగే సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా ₹7,85,000తో చేయడం జరిగింది. ఇరిగేషన్ కాలువలు ఒక ₹5 లక్షలతో చేశాం. అలాగే ఎలక్ట్రికల్ కొత్త లైన్లు విద్యుత్ స్తంభాలు కూడా ఒక ₹5 లక్షలతో చేయడం జరిగింది. 4 చెక్కుల ద్వారా అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు సిఎంఆర్ఎఫ్ ద్వారా మీకందరికీ తెలుసు ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల పైన సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ₹2,70,000 ఈ గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం ఈ వెంకన్నపుర గ్రామంలో ₹1,40,07,000 ఇప్పటి వరకు అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా కృష్ణలతో కలిసి పాటుపడతామని చెప్పి సాయం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ ఇందుకు కలెక్టర్ గారు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను నిన్న నాకు చాలా సంతోషం అనిపించింది. పోతిరెడ్డిపాలెంలో 3 తరాల నుంచి వాళ్ళకి ఇనాం భూములకి పట్టాలు లేకుండా ఉన్నాయి. నిన్న మేము సుమారు 322 మందికి ఇనాం భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 140 పట్టాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి. అది వాళ్ళకి ఇచ్చిన ఎందుకంటే ఇది మేము ఎలక్షన్ ముందు వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మీకు ఇనాం భూములకి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి అదే విధంగా నిన్న చేయడానికి నిజంగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి మేము విన్నవించుకున్నా ఇక్కడ త్వరగా మన కలెక్టర్ గారు దానికి పనిచేసి మాకు అందించినందుకు ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా ఇలాంటి చాలా ల్యాండ్స్ ఉన్నాయి మనం పట్టాలు ఇవ్వాల్సినవి. అవి కూడా త్వరగా క్లియర్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 2 దగ్గర ముదివర్తులో దామన్ మడుగులో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇళ్ల స్థలాన్ని పట్టాలు ఇవ్వగలిగాం. పోతిరెడ్డిపాలెంలో ఎన్నో స్థలాల నుంచి ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఈ రైతులకు కూడా వ్యవసాయ భూమిని కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమి వాళ్ళ చేతులకు వస్తే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఎకరా ఈ రోజు టౌన్ కానుకొని ఉంది కాబట్టి అది వాళ్ళకి 3 కోట్ల విలువ చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి రైతు భరోసా కానీ ఏమీ పడకుండా అవసరం పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అకౌంట్ లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా సంతోషపడతారు. కాబట్టి ఇలాంటివి ఎక్కడున్నా కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీ లో అన్ని కూడా క్లియర్ చేసి ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.